శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మనము ఇవాళ నుంచి మళ్ళీ ఇంకొకసారి భగవద్గీతను శంకర భాష్యంతో సహా కలుపుకుని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. నారాయణ పరః అవ్యక్తాత్ అండం అవ్యక్త సంభవం అండస్య అంతః తు ఇమే లోకాః సప్తద్వీపా చ మేదిని అని ముందు ఈ శ్లోకంతో మొదలు పెడుతూ ఉన్నారు మన శంకర్ల వారు. అవ్యక్తానికి కూడా పరంగా ఆ ఆది కర్త అయిన నారాయణుడు ఉన్నాడు. అన్నీ అక్కడి నుంచే వచ్చాయి. అక్కడి నుంచి వచ్చిన ఆ అవ్యక్తం నుంచి అండము సముద్భవం ఏదైతే బ్రహ్మాండమో ఆ బ్రహ్మాండమే జగత్ అని జగదుత్పత్తి చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సప్త ద్వీపాలతో కూడిన మేడిని మన భూమి మొత్తము దాంతో సహా ఇమే లోకాహ ఈ లోకాలన్నీ కూడా ఆ అండం నుంచే వచ్చాయి. ఆ బ్రహ్మాండంలోనే ఉంటాయి. ఈ బ్రహ్మాండం ఎక్కడి నుంచి వచ్చింది? అవ్యక్తం నుంచి. అదెక్కడి నుంచి వచ్చింది? ఆ పరం నుంచి వచ్చింది అని చూసుకుంటూ ఉన్నాము. ఈ జగదుత్పత్తిని ప్రతి చోట మనకు చెప్తూ ఉంటారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఈసారి ఈ భూమి మీద ఉన్నాము. ఇక్కడి నుంచి మనము అసలు ఆ బ్రహ్మాండాన్ని అర్థం చేసుకుని అదెక్కడి నుంచి వచ్చిందని, దాని వెనకాల అవ్యక్తంగా ఉన్నదేంటి అని చూసుకుని, అసలు దానికి కూడా పరంగా ఉన్న తత్వమేంటో తెలుసుకున్నామంటే, ఇంక దాంతో మనకు ఈ ప్రస్థానం పూర్తవుతుంది. అందుకోసము ఈ శాస్త్రం వచ్చింది. ఆ విషయాన్ని మనకు నేర్పించడం కోసమే. సహ భగవాన్ సృష్ట్వా ఇదం జగత్ తస్య చ స్థితిం చికీర్షుః మరీచ్యాదీన్ అగ్రే సృష్ట్వా ప్రజాపతిన్ ప్రవృత్తి లక్షణం ధర్మం గ్రాహయామాస వేదోక్తం. సహ భగవాన్ ఆ భగవంతుడు ముందు ఇదం జగత్ సృష్ట్వా ఈ జగత్తుని ఈ విధంగా సృష్టించి, ముందు అవ్యక్తాన్ని, అవ్యక్తం నుంచి అండాన్ని, అండం నుంచి లోకాలన్నింటినీ సృష్టించిన తర్వాత తస్య స్థితి ఆ జగతి యొక్క స్థితి చేయడం కోసము చికీర్షుహు కోరుకున్నవాడై మరీచి మొదలైన ప్రజాపతులను ముందు అగ్రే సృష్టించాడు. ప్రజలు కావాలి అంటే, ప్రకృష్టంగా జన్మించిన జీవులు కావాలి అంటే వాటి కోసం ప్రజాపతులు కావాలి. అందుకని మరీచి మొదలైన ప్రజాపతులను సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఆ స్థితి చేయడం కోసము ప్రవృత్తులుంటాయి మరి కర్మలు. ఆ కర్మలను ఉపదేశం చేయాలి కాబట్టి వేదాలతో వేదోక్తమైన ప్రవృత్తి లక్షణమన్న ధర్మాన్ని గ్రాహయామాస వాళ్లకు నేర్పించాడు. ప్రవృత్తి లక్షణమైన ధర్మము కర్మ మార్గము, ఆ కర్మయోగాన్ని వాళ్లకు చెప్పాడు. తతః అన్యాంశ్చ సనక సనందనాదీన్ ఉత్పాద్య నివృత్తి లక్షణం ధర్మం జ్ఞాన వైరాగ్య లక్షణం గ్రాహయామాస. అయితే ప్రపంచంలో కర్మలు చేసుకుంటూ తిరగడం మాత్రమే కాదు కదా, ప్రవృత్తి మాత్రమే కాదు, నివృత్తి కావాలి. మళ్ళీ వెనక్కి వెళ్ళాలి కదా. ముందుకు సాగుతూ ప్రపంచంలో కర్మలు చేస్తూ ఉన్నంత వరకు ఇంకా అక్కడే ఉంటాము, వెనక్కి తిరిగి చూడకపోతే. కాబట్టి వెనక్కు కూడా తిరగాలి. నివృత్తి అన్న లక్షణం ఉన్న ధర్మాన్ని, జ్ఞాన వైరాగ్య లక్షణంతో ఉన్న ధర్మాన్ని మళ్ళీ వీళ్ళకి ఎవరికి సనకుడు సనందనాథుడు మొదలైన వాళ్ళందరికీ ఆయన గ్రాహయామాస నేర్పించారు. ఈ విధంగా మనకేమర్థమవుతున్నది? ద్వివిధ హి వేదోక్త ధర్మ ప్రవృత్తి లక్షణ నివృత్తి లక్షణ చ. వేదోక్తమైన ధర్మాలు మొత్తం రెండు. ఒకటి ప్రవృత్తి లక్షణంతో ఉంటుంది, ప్రపంచంలో కర్మలతో ఉంటుంది, అది కర్మయోగము కర్మ మార్గము. రెండోది నివృత్తి లక్షణంతో ఉంటుంది, అది జ్ఞానము. జ్ఞానము కర్మ అన్నవి రెండే రెండు ధర్మాలు మనకు. జ్ఞానము కర్మ, మొత్తం భగవద్గీత అంతా జ్ఞానము కర్మ. నివృత్తి లక్షణంతో ఉన్నది జ్ఞానము, ప్రవృత్తి లక్షణంతో ఉన్నది కర్మ.
జ్ఞానమే కర్మగా ప్రవర్తిస్తూ ఉంటుంది. కర్మలాగితే జ్ఞానంగా ఊరికనే ఉండిపోతుంది. మొత్తము భగవద్గీతలో ఈ ఒక్క విషయాన్నే మనకు అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటారు భగవంతుడు. జగతః స్థితి కారణం ప్రాణినాం సాక్షాత్ అభ్యుదయ నిశ్రేయస హేతుః యః సః ధర్మః బ్రాహ్మణాద్యైః వర్ణిభిః ఆశ్రమిభిః చ శ్రేయః అర్దిభిః అనుష్ఠీయమానః. జగత్తు యొక్క స్థితి కారణం ఇది. జగత్తు సృష్టి భగవంతుడు చేసుకున్నాడు. అవ్యక్తం అవ్యక్తం నుంచి అండం, అండం దగ్గర నుంచి ప్రజాపతుల సృష్టి మిగిలినవన్నీ వేదాలన్నీ. సృష్టి అయిపోయిన తర్వాత స్థితికి కారణము ఏదున్నదో అది ప్రాణులకు సాక్షాత్తుగా అభ్యుదయము అంటే ఇహలోకంలో కావలసినవి, నిశ్రేయసము అంటే పరానికి కావలసిన మోక్షం. దీనికి కారణమైన ఏ ధర్మమున్నదో ఆ ధర్మము బ్రాహ్మణులు మొదలైన వర్ణాలలో వాళ్ళు, సన్యాసము మొదలైన ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళందరూ ఏ విధంగా అనుష్ఠించాలి, ఆచరించాలి అని. ఎవరైతే శ్రేయస్సుని అర్దిభిః కాంక్షించే వాళ్ళున్నారో వాళ్ళ చేత ఆచరింపబడవలసిన ఈ ధర్మాలను ఆయన మనకు ఈ శాస్త్రంలో చెప్తూ వచ్చారు. వీళ్ళ చేత ఆచరింపబడవలసిన ధర్మాలేవున్నాయో అవి ఈ ప్రవృత్తి నివృత్తి లక్షణాలతో కూడిన జ్ఞాన కర్మలు. అయితే దీర్ఘేణ కాలేన ఆయన మరీచి మొదలైన వాళ్ళని సృష్టించి ప్రవృత్తి ధర్మాన్ని నేర్పించారు. సనక సనందనాదులను సృష్టించి నివృత్తి లక్షణమున్న ధర్మము జ్ఞానాన్ని నేర్పించారు. వాళ్ళు ఆ విధంగా నేర్చుకున్న దాన్ని వర్ణాలలో ఆశ్రమాల్లో ఉన్న వాళ్లకు చూపిస్తూ వచ్చారు. వాళ్ళు కూడా అదే విధంగా అనుష్ఠానం చేస్తూ వచ్చారు. వర్ణాలైనా సరే, ఆశ్రమాలైనా సరే కర్మల అనుష్ఠానం కోసమే ఉన్నాయి. వర్ణాలైనా సరే, ఆశ్రమాలైనా సరే జన్మతః ఉండవు. ఏ కర్మలు చేయాలో దానికి అనుగుణంగా వర్ణాలను వరిస్తాము, ఆశ్రమాలను ఆశ్రయిస్తాము. ఆ విధంగా ఏ కర్మ చేయాలని మనకు కోరిక ఉన్నదో దాన్ని అనుసరించి ఆయా వర్ణాన్ని, ఆయా ఆశ్రమాన్ని ఆశ్రయించి మనము ఆ కర్మలు చేసుకుంటూ ఉంటాం. అయితే దీర్ఘేన కాలేన అనుష్ఠాతॄణాం కామోద్భవాత్ హీయమాన వివేక జ్ఞాన హేతుకేన అధర్మేణ అభిభూయమానే ధర్మే ప్రవర్తమానే చ అధర్మే జగతః స్థితిం పరిపిపాలయిషుః సః ఆదికర్త నారాయణాఖ్యః విష్ణుః భౌమస్య బ్రహ్మణః బ్రాహ్మణత్వస్య చ అభిరక్షణార్థం దేవక్యాం వసుదేవ అంశేన కృష్ణః కిల సంబభూవ. అయితే ఈ విధంగా ఆయన ప్రవృత్తి నివృత్తి లక్షణాలతో ఉన్న ధర్మాలను ఉపదేశం చేశారు. వాటిని వర్ణాశ్రమాల్లో ఉన్న వాళ్ళందరూ ఆచరిస్తూ వస్తూ ఉన్నారు. చాలా కాలం గడిచేసరికి ఏమైందంటే ఆ విధంగా ఆచరిస్తూ ఉన్న వాళ్ళలో కూడా మార్పులు వస్తూ వాళ్ళలో రజోతమో గుణాలు వృద్ధి చెందుతూ కామాలు బాగా పైకొచ్చేసరికి వివేక జ్ఞానము నశించడం వల్ల, హీనమైపోతూ ఉండడం వల్ల అధర్మం బాగా వృద్ధి చెందుతూ ఉన్నది. ధర్మము అడుగంటిపోతూ ఉన్నది. దీంతో జగత్తు యొక్క స్థితిని మళ్ళీ పాలించాలన్న కోరికతో ఉన్న ఆ ఆదికర్త నారాయణమన్న పేరుతో ఉన్న విష్ణువు భూమి మీద ఉన్న భౌమస్య బ్రహ్మణః బ్రహ్మ మార్గంలో ఎవరైతే ఉన్నారో భూమి పైన లోకంలో ఉండి కర్మలు చేసుకుంటూ ఉన్నారు, కానీ బ్రహ్మ మార్గంలో ఉన్నారు. ప్రవృత్తిలో ఉండి కూడా నివృత్తి మార్గంతో వెనక్కి వెళ్ళిపోవాలని చూసుకుంటున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్లకు ఈ జ్ఞానము లుప్తమైపోతూ ఉన్నది. కాలం గడుస్తున్న కొద్దీ అని చూసుకుని ఆయన
బ్రహ్మ మార్గంలో ఉన్న వాళ్ళలో బ్రాహ్మణత్వాన్ని మళ్ళీ రక్షించాలన్న కోరికతో దేవకీ వసుదేవులకు తన అంశగా కృష్ణుడిగా ఆయన సంభవించారు. ఎందుకు అంటే బ్రాహ్మణత్వస్య హి రక్షణే రక్షితః స్యాత్ వైదికः ధర్మః. బ్రాహ్మణత్వాన్ని రక్షిస్తే దానివల్ల వైదిక ధర్మాలు రక్షింపబడతాయి. తత్ అధీనత్వాత్ వర్ణాశ్రమ భేదానాం. ఈ ధర్మాలను ఆశ్రయించే దానికి అధీనమయ్యే వర్ణాలు, ఆశ్రమాలు, ఆ భేదాలన్నీ ఉంటాయి. ప్రవృత్తి నివృత్తి మార్గంలో ఉన్న ధర్మాలను సరిగ్గా తెలుసుకుని ఆచరిస్తూ ఉండడం వల్ల భూమి మీద బ్రాహ్మణత్వం అంటే బ్రహ్మ మార్గంలో ఉండడము నిలబడి ఉంటుంది. అది రక్షింపబడితే వర్ణాలు, ఆశ్రమాలు నిలబడతాయి. బ్రాహ్మణత్వం నశిస్తే అంటే బ్రాహ్మలుగా పుట్టిన వాళ్ళని కాదు. వర్ణం ఎప్పుడైనా వరించబడ్డ కర్మలను ఆధారం చేసుకుని ఉంటుంది. గుణకర్మ విభాగశః ఉంటాయి చాతుర్వర్ణాలు. అంతేగాని జన్మతః కాదు. అయితే ఇప్పుడు ఈ విషయాలు కూడా మనకెందుకింత అర్థం గాకుండా పోయాయి. వర్ణం అంటే ఏంటో, బ్రాహ్మలంటే ఎవరో, క్షత్రియులంటే ఎవరో తెలియట్లేదు. సన్యాసం అంటే ఏంటో తెలియట్లేదు. గృహస్థాశ్రమంలో ఎట్లా వ్యవహరించాలో సరిగ్గా అర్థం గావట్లేదు. ఎందుకు అంటే, చాలా కాలమయింది. అనుష్ఠిస్తున్న వాళ్ళలో కూడా ఆ ధర్మం లుప్తమైపోయింది. జ్ఞానం, వివేకంతో సహా నశించిపోతూ ఉన్నది కాబట్టి, ఈ విషయాల్లో అనర్థాలెక్కువయ్యాయి. సరిగ్గా అర్థం చేసుకునే వాళ్ళు, ఆచరించే వాళ్ళు తక్కువయ్యారు. అందుకోసం భగవంతుడు మళ్ళీ చెప్పవలసొచ్చింది. సహ చ భగవాన్ జ్ఞానైశ్వర్య శక్తి బల వీర్య తేజోభిః సదా సంపన్నః త్రిగుణాత్మికాం స్వాం మాయాం మూల ప్రకృతిం వశీకృత్య అజః అవ్యయః భూతానాం ఈశ్వరః నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావః అపి సన్ స్వమాయయా దేహవానివ జాతః ఇవ చ లోకానుగ్రహం కుర్వన్ లక్ష్యతే. ఆ భగవంతుడు జ్ఞానము, ఐశ్వర్యము, శక్తి, బలము, వీర్యము, తేజస్సు మొదలైన వాటన్నిటితో సదా సంపన్నుడై ఉంటాడు. ఆయనకు కొత్తగా ఇవన్నీ ఏవి కావలసిన అవసరం లేదు. కానీ ఆయనే మళ్ళీ ఆ అజుడు, ఆ అవ్యయుడు, ఆ భూతాలకు, ప్రాణులకు ఈశ్వరుడు. నిత్యము పరిశుద్ధమై ఉంటాడు. ఏ రజోతమో గుణాలతో, అసలు ఏ గుణాలు లేకుండా నిర్గుణమై ఉంటాడు. నిత్యము బుద్ధుడై ఉంటాడు. ఆయనకు అజ్ఞానం అన్నది లేదు. ఆయన నిత్యము ముక్తుడై ఉంటాడు. ఆయనకి ఏ బంధాలు లేవు. అయినా కూడా, అది ఆయన స్వభావం అయినా కూడా అపి సన్ త్రిగుణాత్మకమైన స్వాం మాయాం, ఆ మూల ప్రకృతిని తన వశంలో ఉంచుకుని, ఆ మాయతోటే తను దేహవానివ, ఏదో దేహం ధరించిన వాడిలాగా, జాతః ఇవ, జన్మించిన వాడిలాగా, లక్ష్యతే, కనిపిస్తూ ఉంటాడు. ఎందుకు ఇవన్నీ చేస్తాడంటే లోకానుగ్రహం కుర్వన్, లోకాలను అనుగ్రహించడం కోసం. లుప్తమైపోయిన జ్ఞానాన్ని చెప్పి నేర్పించడం, చేసి చూపించడం కోసమే ఆయన మళ్ళీ ఈ విధంగా తన మాయను ఆయన తన వశంలో ఉంచుకుని, జన్మ తీసుకున్నవాడిలాగా, దేహంతో ఉన్నవాడిలాగా కనిపిస్తూ మనకు నేర్పిస్తూ ఉన్నారు. స్వప్రయోజన అభావే అపి భూతానుజిగృక్షయా వైదికం హి ధర్మద్వయం అర్జునాయ శోకమోహ మహా ఉదధౌ నిమగ్నాయ ఉపదిదేశ. తనకి ఏ ప్రయోజనం లేకపోయినా కూడా, ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా, కేవలము భూతాలను అనుగ్రహించాలన్న కోరికతో మాత్రమే, ప్రాణులను అనుగ్రహించాలన్న కోరికతో భూతానుజిగృక్షయ ఈ వైదికమైన ధర్మద్వయాన్ని, ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము అన్న పేర్లున్న లక్షణాలతో ఉన్న ఈ రెండు ధర్మాలను శోకము, మోహము అన్న మహా సముద్రంలో నిమగ్నమైపోయిన, కూరుకునిపోయిన, మునిగిపోయి ఉన్న అర్జునుడికి ఉపదేశించారు.
ఎందుకు ఆయన అట్లా చేశారంటే, ఎవరికైనా ఒకళ్ళకి మళ్ళీ చెప్తే అక్కడి నుంచి అది వ్యాపిస్తుందని ఆయన ఆశ. గుణాధికైః గృహీతః అనుష్ఠీయమానః చ ధర్మః ప్రచయం గమిష్యతి ఇతి. చక్కటి గుణాలతో ఉన్నవాళ్ళు దీన్ని గ్రహించి ఎవరైనా అనుష్ఠిస్తే మళ్ళీ ఈ ధర్మము ప్రచారమవుతుంది కదా! వ్యాప్తమవుతుంది గదా! అని ఆలోచించుకుని ఆయన ఎవరికైనా చెప్తేనే గదా! అది అందరికీ తెలిసేది అని అర్జునుడికి శోకమోహాల్లో బాగా కూరుకుని పోయిన వాడికి ఈ విషయాలను చెప్తూ ఉన్నారు. తం ధర్మం భగవతా యథా ఉపదిష్టం వేదవ్యాసః సర్వజ్ఞః భగవాన్ గీతాఖ్యైః సప్తభిః శ్లోకశతైః ఉపనిబబంధ. ఆ ధర్మాన్ని భగవంతుడు ఏ విధంగా ఉపదేశం చేశారో దాన్ని అదే విధంగా యథాతథంగా మన సర్వజ్ఞుడు భగవంతుడు వేదవ్యాసుడు గీత అన్న పేరుతో 700 శ్లోకాల్లో దాన్ని బంధించారు. ఆయన కూర్చిపెట్టారు. భగవంతుడు చేసిన ఉపదేశాన్ని 700 శ్లోకాల్లో మన వేదవ్యాస భగవానుల వారు మనకు అందించారు. తత్ ఇదం గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహభూతం దుర్విజ్ఞేయార్థం. ఈ గీతాశాస్త్రము సమస్త వేదార్థ సార సంగ్రహము. దాని యొక్క ఆ స్వరూపము. సమస్త వేదాల్లోని అర్థం యొక్క సారమంతా సంగ్రహంగా తీసుకునొచ్చి ఈ గీతాశాస్త్రంలో పొందుపరిచారు. అసలు సమస్త వేదాలు అర్థం చేసుకోవడం కష్టమా? విషయము ఎంతటి కష్టమంటే అది దుర్విజ్ఞేయ అర్థం. దాని అర్థము సులువుగా తెలియబడదు. అందుకనే ఇది చాలా రహస్యం అర్జున అని కూడా చెప్పారాయన. తదర్థ ఆవిష్కరణాయ అనేకైః వివృత పద పదార్థ వాక్య వాక్యార్థ న్యాయమపి అత్యంత విరుద్ధ అనేకార్థత్వేన లౌకికైః గృహ్యమాణం ఉపలభ్య అహం వివేకతః అర్థనిర్ధారణార్థం సంక్షేపతః వివరణం కరిష్యామి. సమస్త వేదార్థ సార సంగ్రహ స్వరూపము ఈ గీతాశాస్త్రము. అయితే ఇది కూడా అర్థం చేసుకోవడం కష్టము. అందుకని తత్ అర్థ ఆవిష్కరణాయ, ఈ గీతలో ఏమి చెప్పారు భగవంతుడు, ఆయన వాక్యేమి అని దాని అర్థాన్ని ఆవిష్కరించడం కోసము, తెలియబరచడం కోసము అనేకైః ఎంతో మంది చేత ఈ గీతా శాస్త్రంలోని ఈ శ్లోకాల్లోని పదాలు, ఆ పదాల యొక్క అర్థాలు, ఈ శ్లోకాల్లోని వాక్యాలు, వాటి అర్థాలు, అందులో న్యాయము అంటే ప్రశ్న సమాధానము, ఆక్షేపణ, పూర్వపక్షుల ఆక్షేపణ, సిద్ధాంతి సమాధానం మొదలైన పద్ధతుల ద్వారా ఎంతో మంది వివృతము దాన్ని వివరించాలని ప్రయత్నం చేశారు. ఎంతో మంది వివరించారు. భగవద్గీతలోని పదాలను, వాటి అర్థాలను, వాటి వాక్యాలను, వాటి అర్థాలను ఎంతో వివరంగా అందరూ చెప్తూనే వచ్చారు. కానీ లౌకికైః లోకంలోని ప్రజలు దాన్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకుంటూ ఉన్నారు. అత్యంత విరుద్ధంగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. అనేకంగా రకరకాలుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ విధంగా గృహ్యమాణం ఉపలభ్య, లోకంలో ప్రజలు దీన్ని విరుద్ధంగానో, రకరకాలుగానో, విపరీతంగా అర్థం చేసుకుంటూ ఉండడం వల్ల అహం నేను అని శంకర్ల వారు చెప్తున్నారు. వివేకంతో దీని అర్థాన్ని నిర్ధారించి చెప్పడం కోసము సంక్షేపంగా వివరించడం చేస్తాను. అందుకని భగవంతుడు ఇంతకు ముందు చెప్పారు. దాన్ని లోకులు అనుష్ఠిస్తూ వచ్చారు. అయితే కాలక్రమంలో అది లుప్తమైపోయింది ఆ జ్ఞానం కాస్త. అందుకని ఆయన మళ్ళీ పాపము జన్మ తీసుకోవాల్సొచ్చింది. అందుకని ఎవరినో ఒకళ్ళని పట్టుకుని మళ్ళీ దాన్ని ప్రచారం చేయడం కోసం ఉపదేశం చేయవలసొచ్చింది. అందుకని వ్యాసుల వారు దాన్ని గ్రంథస్థం చేసి పెట్టారు చాలా జాగ్రత్తగా. అయితే అది సంగ్రహంగా చెప్పారు భగవంతుడు. వేదార్థ సారమంతా చెప్పారు. అది చాలా కష్టం అర్థం చేసుకోవడము. ఎంతమంది
చెప్పినా సరే మళ్ళీ లోకులు దాన్ని విపరీతంగా, విరుద్ధంగా, వేరుగా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి, నేను గూడా మళ్ళీ కొంచెం ప్రయత్నం చేసి, సంక్షేపంగా, వివేకంతో, జ్ఞానంతో దీని అర్థాన్ని నిర్ధారిస్తాను. అందుకని ఇది మొదలుపెడుతున్నాను అని మన శంకర్లు వారు చెప్పుకుంటూ ఉన్నారు. తస్యాస్య గీతాశాస్త్రస్య సంక్షేపతః ప్రయోజనం పరం నిశ్రేయసం సహేతుకస్య సంసారస్య అత్యంత ఉపరమ లక్షణం. ఈ గీతా శాస్త్రాన్ని సంక్షేపంగా చెప్పాలంటే, దాని ప్రయోజనం సంక్షేపంగా చెప్పాలంటే ఒకటే ఉన్నది. పరమ నిశ్రేయసం. పరమ నిశ్రేయసమే దీని పరమ ప్రయోజనం. అదెట్లా కలుగుతుంది అంటే, సహేతుకస్య సంసారస్య అత్యంత ఉపరమ లక్షణం. ఈ సంసారము దాని మూల కారణంతో సహా మొత్తమంతా ఉపరమించడము, ఉపశమించడమే దాని లక్షణం. గీతా శాస్త్రం పరమ ప్రయోజనం సంక్షేపంగా చెప్పాలంటే మోక్షం. ఆ మోక్షం ఎట్లా కలుగుతుంది అంటే సంసారము ఉపశమించడమే. సంసారము దాని మూలంతో సహా శాంతించడము. దాని మూలంతో సహా నశించడము. తచ్చ సర్వకర్మ సన్యాస పూర్వకాత్ ఆత్మజ్ఞాన నిష్ఠారూపాత్ ధర్మాత్ భవతి. అందుకని సంసారము పూర్తిగా లయమవ్వాలి అంటే సర్వకర్మ సన్యాసం గావాలి. సర్వకర్మలు సన్యాసం అవ్వాలి. సర్వకర్మలు ముందు పూర్వము నశించాలి అంటే దానికి ఆత్మజ్ఞాన నిష్ఠారూపమైన ధర్మము ఉద్భవించాలి. ఆత్మజ్ఞాన నిష్ఠారూపమైన ధర్మం కలిగితే సర్వకర్మలు నశిస్తాయి. తథా ఇమం ఏవ గీతార్థ ధర్మముద్దిశ్య భగవతా ఏవ ఉక్తం. అందుకనే ఇదే విషయాన్ని చెప్తూ మన భగవంతుడేమన్నారంటే, గీతార్థము ఈ గీత భగవద్గీత యొక్క అర్థము ప్రయోజనమేమి, దాని ధర్మమేమి అని ఉద్దేశించి ఆయనేమన్నారు, సహ హి ధర్మః సుపర్యాప్తః బ్రహ్మణః పదవేదనే అని భారతంలోనే ఇది అనుగీతాసు. భారతంలోనే 14 పర్వలో ఇప్పుడు మనం ఆది పర్వలో ఉన్నాం. 14 పర్వ దగ్గరికొస్తే అనుగీత వస్తుంది. అక్కడ ఆయనేమన్నారంటే, ఇదొక్కటి చాలు. ఈ ధర్మం ఒక్కటి సుపర్యాప్తం చాలు. ఆ బ్రహ్మణః పదం, బ్రహ్మ పదాన్ని వేదనే తెలుసుకోవడం కోసం ఇదొక్కటి చాలని ఆయనే జెప్పారు. కాబట్టి మోక్ష లక్షణమున్న ఏ పదమున్నదో దాన్ని తెలుసుకోవడం కోసం మనకు ఆత్మజ్ఞాన నిష్ఠారూపమైన ధర్మం కావాలి. అది సర్వకర్మ సన్యాస పూర్వకమై ఉంటుంది. అందుకని కర్మలు ప్రవృత్తిలో ఉన్న వాటిని కూడా వెనక్కి తిప్పడం ఎట్లా, జ్ఞానము నివృత్తి మార్గంలో నేర్చుకోవడం ఎట్లా అని చూపిస్తారు ఇందులో. తత్రైవ చ ఉక్తం అందులోనే మహాభారతంలోనే ఇంకా కొన్ని చోట్ల ఏం చెప్తూ వచ్చారు భగవంతుడే, న ఏవ ధర్మీ న చ అధర్మీ న చ ఏవ హి శుభాశుభి యః స్యాత్ ఏకాయనే లీనః తూష్ణీం కించిత్ అచింతయన్. ధర్మము లేదు, అధర్మము లేదు, శుభము లేదు, అశుభము లేదు. వీటిని ఆచరించే వాళ్ళు లేరు, పొందేవాళ్ళు లేరు. అవి కావాలనుకునే వాళ్ళు లేరు. అసలు ఏ ఆలోచన లేకుండా అచింతయన్, కొంచెం కూడా ఆలోచన లేకుండా పూర్తిగా తూష్ణీం మౌనంగా ఉండిపోతే, ఏకాయనే ఏకాగ్రచిత్తంతో ఆ బ్రహ్మతత్వంలోనే లీనమైపోతే, ఇంకా తర్వాత తెలుసుకోవాల్సింది లేదు, తెలియబడేది లేదు, తెలుసుకునేవాడు లేదు, ఇంకేమీ లేదు. అంతా ఉన్నది ఒక్కటే. ఆ స్థితికి చేరవలసి ఉంటుంది. దానికి ఈ ధర్మం ఒక్కటి చాలు అని ఆయనే చెప్పారు. పైగా జ్ఞానం సన్యాస లక్షణం అన్నారు కూడా. జ్ఞానం అంటే సన్యాస లక్షణం, కర్మ లక్షణం గాదు. ఇహ అపి చ అంతే ఉక్తం అర్జునాయ. ఈ భగవద్గీతలో కూడా మొత్తం చెప్పదలుచుకున్నదంతా చెప్పి మళ్ళీ 18వ అధ్యాయంలో ఆయనేం చెప్పారు అర్జునుడికి, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అన్నారు. ధర్మాలన్నీ వదిలిపెట్టు. ధర్మం లేదు, అధర్మం లేదు, శుభం లేదు, అశుభం లేదు, ఏమీ లేదు అర్జునా. అన్నీ వదిలిపెడితేనే నన్ను చేరేది, ఆత్మను చేరేది అని జెప్పారు.
అభ్యుదయార్థः అపి యः ప్రవృత్తిలక్షణः ధర్మः వర్ణాన్ ఆశ్రమాంశ్చ ఉద్దిశ్య విహితః. ఇంతవరకు మనం మోక్షం చెప్పుకున్నాం గదా! ఇప్పుడు అభ్యుదయం చెప్పుకుందాము. అభ్యుదయము, నిశ్రేయసం అని 2 ఉంటాయి. నిశ్రేయసం అంటే మోక్షము. అభ్యుదయం అంటే మనకేవో గొప్ప లోకాలు కావాలి, గొప్ప అనుభవాలు కావాలి, ఇహం కావాలి, పరం కావాలని కోరుకుంటాం గదా! అవన్నీ. పోనీ అవి కావాలంటే గూడా, మోక్షం కావాలని ప్రధానంగా మనకు భగవద్గీత మోక్షం నేర్పిస్తుంది. అయితే మోక్షం సరే గాని నాకు అభ్యుదయం గూడా కావాలి అని కోరుకునే వాళ్ళుంటారు. అటువంటి వాళ్ళ కోసం ప్రవృత్తి మార్గంలో ఉన్న వాళ్ళ కోసం ప్రవృత్తి లక్షణ ధర్మాలను కూడా చెప్తారు. అటువంటి వాళ్ళ కోసమే వర్ణాలు, ఆశ్రమాలన్నీ ఉన్నాయి. వర్ణాలు, ఆశ్రమాలు ఎందుకున్నాయంటే కర్మలు చేయడం కోసమే. మోక్షం కోసం గాదు. వర్ణాలు, ఆశ్రమాలను కూడా దాటితేనే మోక్షము. అన్ని రకాల కర్మలు ఆగిపోతేనే గదా! జ్ఞానంగా, ఘనీభవించిన జ్ఞానంగా ఉండడమే మోక్ష ధర్మం. అయితే కానీ చాలా మందికి మోక్షం సరే గాని, కర్మలు కూడా ఉంటాయి. పనులుంటాయి మరి వాళ్ళకు. కోరికలుంటాయి వాళ్ళకు. అటువంటి వాళ్ళు ఏవేవో వర్ణాల్లో, ఏవేవో ఉద్యోగాల్లో ఉంటారు. ఏవేవో ఆశ్రమాల్లో ఉంటారు. పూర్తిగా అసల ఏవేవో ఆశ్రమాలు 4 ఉన్నా గూడా ఆశ్రమాలు చాలా భాగము 100కి 99 మంది గృహస్థాశ్రమంలోనే ఉంటారు. ఇప్పుడు ఈ గృహస్థాశ్రమాది ఆశ్రమాల్లో ఉన్న వాళ్లకు, బ్రాహ్మణాది వర్ణాల్లో ఉన్న వాళ్ళందరినీ ఉద్దేశించి విహితమైన, విధించబడ్డవి ఏవి ఉన్నాయో వాటిని కూడా చెప్తూ వస్తారు. సహా దేవాది స్థాన ప్రాప్తి హేతుః అపి సన్. ఈ విధంగా ప్రవృత్తి లక్షణంతో ఉన్న ధర్మాలను పలాని వర్ణంలో ఉన్నాము, పలాని ఆశ్రమంలో ఉన్నాము అనుకుని వాళ్ళు చేస్తూ వెళ్ళినా కూడా వాళ్ళకి అభ్యుదయం కలుగుతుంది. ఈ దేవతను నువ్వు ఉపాసన చేశావంటే పలాని ఆ దేవత లోకంలోకి వెళ్తావు. ఈ దేవతను ఉపాసిస్తే ఈ దేవత లోకంలోకి వెళ్తావు. నువ్వు ఈ దానాలు చేశావంటే ఈ లోకాలొస్తాయి నీకు. ఈ దానాలు చేశావంటే ఇక్కడ ఈ లోకంలో నీకు ఈ లాభాలు కలుగుతాయని ఏవేవో చెప్తూ ఉంటారు. రకరకాల దేవాది స్థానాలను ప్రాప్తించుకునేందుకు కారణమైన ఏవేవో కర్మలుంటాయి, ధర్మాలుంటాయి, దానాలుంటాయి అవన్నీ ఉంటాయి గదా! అవి చేస్తూ ఉంటే ఈ లోకంలో, పరలోకంలో ఇహపరాలంటే బ్రహ్మలోక పర్యంతము ఏవో అభ్యుదయాలు కలుగుతూ ఉంటాయి. అయితే అక్కడికే ఊరుకోకుండా ఈశ్వరార్పణ బుద్ధ్యా అనుష్ఠీయమానః. వీటిని ఆ చేస్తున్న కర్మలని నాకేమి లాభము, నాకేం ప్రయోజనం, ఇల్లు కావాలి, పిల్లలు కావాలి, ఉద్యోగాలు కావాలి, ధనం కావాలి, ఆస్తులు కావాలి, ఐశ్వర్యాలు కావాలి, గొప్ప పదవులు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, లోకాలు కావాలనుకుంటూ వాళ్ళు నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలని పక్కన పెట్టి ఈశ్వరార్పణ బుద్ధితో ఒకవేళ ఆచరించారంటే మాత్రము దానివల్ల సత్వశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలుగుతుంది. సత్వశుద్ధయే భవతి ఫలాభిసంధివర్జితః. ఆ ఫలం కావాలి నాకు, ఈ ఫలం ఈ కోరికున్నది, ఇది తీరాలి, అది నెరవేరాలి అనుకోకుండా, ఆ ఫలాపేక్షను వదిలిపెట్టి వాళ్ళు ఒకవేళ ఇవే కర్మలను అనుష్ఠానం చేశారంటే మాత్రం చిత్తశుద్ధి భవతి కలుగుతుంది. శుద్ధ సత్వస్య చ జ్ఞాననిష్టా యోగ్యతా ప్రాప్తి ద్వారేణ జ్ఞానోత్పత్తి హేతుత్వేన చ నిశ్రేయస హేతుత్వమపి ప్రతిపద్యతే. సత్వశుద్ధి, శుద్ధ సత్వం అంటే చిత్తశుద్ధి కలిగిందంటే అటువంటి వాడికి జ్ఞాన నిష్ట యోగ్యత కలుగుతుంది. జ్ఞానము ధరించేందుకు వాడికి యోగ్యత కలుగుతుంది. ఈ చిత్తశుద్ధి లేకపోతే జ్ఞానం పట్టుబడదు. ఎప్పుడైతే కర్మలను చేస్తూ కూడా వాడి మనసు కర్మల్లో ఉంటే ఉన్నది కానీ, కోరికలతో కాకుండా, ప్రతిఫలాపేక్ష లేకుండా వాడు ఒకవేళ నిష్కామంగా, నిష్ప్రయోజనంగా కర్మలను అనుష్ఠానం చేస్తూ వెళ్ళాడంటే వాడికి చిత్తశుద్ధి కలుగుతుంది. దానివల్ల జ్ఞానానికి యోగ్యత, అర్హత కలుగుతుంది. తద్వారేణ జ్ఞానోత్పత్తి హేతుత్వేన చ నిశ్రేయస హేతుత్వమపి ప్రతిపద్యతే. దాని ద్వారా జ్ఞానోత్పత్తి కలుగుతుంది. జ్ఞాన నిష్టకు యోగ్యత కలిగితే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగితే నిశ్రేయసానికి అది కారణమవుతుంది. దాన్ని ఆ విధంగా ప్రతిపద్యతే పొందుతాడు వాడు.
ఈ 2 మార్గాలున్నాయని చెప్పినా గూడా 2 మార్గాల ద్వారా చేరుకునే గమ్యం మళ్ళీ ఒక్కటే. నివృత్తి లక్షణంతో ఉంటే నేరుగా మోక్షం వైపుకి వెళ్ళిపోవచ్చు బ్రహ్మప్రాప్తి వైపుకు. వాడొకవేళ ప్రవృత్తి లక్షణంతో ఉన్నాడు అంటే కర్మలు చేస్తూ కానీ వాటిని చిత్తశుద్ధి కోసము, చిత్తశుద్ధితో చేస్తూ వెళ్తే తద్వారా వాడికి జ్ఞానానికి యోగ్యత, తర్వాత మళ్ళీ జ్ఞాన ప్రాప్తి, దాంతో మోక్షము. మోక్షము మాత్రము అల్టిమేట్ చివరి గమ్యము. అది పరమపదము బ్రహ్మస్థానము. అయితే దానికి వెళ్ళేందుకు ఈ 2 మార్గాలున్నాయి. 2 మార్గాలు అటే తీసుకొని వెళ్తాయి. నివృత్తి మార్గం తొందరగా తీసుకొని వెళ్తుంది. నేరుగా ఉంటుంది గాబట్టి జ్ఞాన మార్గంలో వెళ్ళిపోతే నేరుగా మోక్షం వచ్చేస్తుంది. భగవత్ ప్రాప్తి కలుగుతుంది. బ్రహ్మప్రాప్తి. అయితే కర్మ మార్గంలో ఉన్నామంటే మాత్రం కొంత పక్క నుంచి వెళ్తూ ఉంటాం గాబట్టి కొంచెం ఎక్కువ కాలం, ఎక్కువ సమయం పడుతుంది. ఎక్కువ ప్రయత్నం చేయాలి. అయితే ఆ రెండింటి గురించి మనకు మన శాస్త్రాలన్నీ చెప్తాయి, వేదాలన్నీ చెప్తాయి. భగవంతుడు మళ్ళీ ఇంకోసారి చెప్పవలసొచ్చింది గాబట్టి, ఈ భగవద్గీతలో గూడా అదే జెప్పారు. 2 చెప్తారు కానీ, రెండిటి వల్ల చేరుకునే గమ్యము ఒక్కటే మళ్ళీ చివరికి. ఒకటి కొంచెం తొందరగా, ఒకటి కొంచెం ఆలస్యంగా మనకు ఆ స్థితి కలిగిస్తుంది. తథా చ ఇమం ఏవ అర్థం అభిసంధాయ వక్ష్యతి. ఈ అర్థాన్ని, ఈ ప్రయోజనాన్నే చూపిస్తూ ఆయనే ఇక్కడే ఏమన్నారంటే, ఇదే భగవద్గీతలో బ్రహ్మణి ఆదాయ కర్మాణి, నువ్వు చేసే కర్మలన్నీ బ్రహ్మార్పణంగా చేస్తూ ఉండు. దాని ద్వారా నీకు చిత్తశుద్ధి, జ్ఞానప్రాప్తి, బ్రహ్మీభూత స్థితి అని చెప్పారు. మళ్ళీ ఆయనే యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే అని చెప్పారు. యోగులు గూడా కర్మలు చేయవలసి వస్తే చేస్తారు. కానీ సంగం లేకుండా కర్మలతో వాళ్ళు సాంగత్యం పెట్టుకోకుండా నేను చేస్తూ ఉన్నాను అన్న అహంకారము, అహంకర్తాభావం లేకుండా చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే ఆత్మశుద్ధి కోసం చేస్తూ ఉంటారు అని చెప్పారాయన. ఇమం ద్విప్రకారం ధర్మం నిశ్రేయస ప్రయోజనం పరమార్థతత్వంచ వాసుదేవాఖ్యం పరం బ్రహ్మ అభిధేయభూతం విశేషతః అభివ్యంజయన్ విశిష్ట ప్రయోజన సంబంధ అభిధేయవత్ గీతాశాస్త్రం. ఇమం ఈ విధంగా 2 రకాలుగా ఉన్నదా ధర్మం. అది ఏ విధంగా నువ్వు అనుష్ఠానం చేసినా సరే నిశ్రేయసమే దాని ప్రయోజనం. నిశ్రేయస ప్రయోజనం కలిగించడం కోసము ఈ గీతాశాస్త్రాన్ని చెప్పిందెవరు? వాసుదేవుడు అన్న పేరున్న పరబ్రహ్మము. ఆ వాసుదేవుడు అన్న, పరబ్రహ్మము అన్న ఇంతకదేమి పరమార్థ తత్వము. అది నిశ్రేయసం అంటే మోక్షం అన్న ప్రయోజనంతో కూడి ఉన్నది. ఇప్పుడు మనకు ఈ గీతాశాస్త్రము ఈ 2 ధర్మాలను చెప్తున్నట్టుగా ఉంటుంది. 2 ధర్మాలు చెప్పినా కూడా దాని చివరి ప్రయోజనము నిశ్రేయసము. అదే మనకు పరమార్థ తత్వము. ఈ తత్వం ఇంతకీ ఏంటి? వాసుదేవము, పరబ్రహ్మము. దీన్ని విశేషంగా అభివ్యంజయన్, దాన్ని విశేషంగా మనకు చెప్పడం కోసమే, అభివ్యక్తీకరించడము, ప్రకటించడం కోసమే విశిష్ట ప్రయోజనంతో సంబంధమున్న గీతాశాస్త్రమన్న పేరుతో ఉన్న ఈ శాస్త్రము. యతః తదర్థ విజ్ఞానే సమస్త పురుషార్థ సిద్ధి. ఎందుకింత మనము ఈ గీతాశాస్త్రాన్ని చదువుకోవాల్సి వస్తున్నది అంటే, యతః ఏదైతే ఈ గీతాశాస్త్రాన్ని అర్థం చేసుకున్నామంటే, దానివల్ల కలిగే విజ్ఞానము, ఆత్మ విజ్ఞానం వల్ల సమస్త పురుషార్థ సిద్ధి. మళ్ళీ సపరేట్‌గా వేరు వేరుగా చతుర్విధ పురుషార్థాలున్నాయనుకుంటూ ధర్మము, అర్థము, కామము, మోక్షము అని వేరు వేరుగా సాధించవలసిన పని లేదు. సమస్త పురుషార్థాలు 4 గాదు మొత్తం ఎన్నుంటన్ని అన్ని రకాల పురుషార్థాలు ఉన్నది ఒక్కటే పరమ పురుషార్థము. అది సిద్ధిస్తుంది. అందుకోసమే మనం దీన్ని చదువుకుంటున్నాము. అందుకోసమే తద్వివరణే యత్నః క్రియతే మయా. నేను కూడా దీన్ని వివరించడం కోసము ఈ ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాను. మయా తత్ వివరణే యత్నః
క్రియతే. అందుకనే నా చేత కూడా ఈ ప్రయత్నము ఆరంభించబడుతూ ఉన్నది. అందుకనే నేను గూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను అని జెప్పారు. ఎందుకు? మనకు ఈ విషయాన్ని వివరించి చెప్పడం కోసం మాత్రమే కాదు. ఆయన కోసం కూడా. ఎవరెవరు చెప్తూ ఉన్నారో వాళ్ళ కోసం కూడా. వ్యాసుల వారెందుకు చెప్పారు? శంకర్ల వారెందుకు చెప్తారు? ఎవరైనా ఎందుకు చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారంటే, చెప్తూ ఉన్న వాళ్ళ కోసం కూడా, వింటూ ఉన్న వాళ్ళ కోసం కూడా. ఎందుకు అంటే, వింటూ ఉన్న వాళ్ళకు అర్థమై వాళ్ళు తెలుసుకుని ఆ ఆత్మ విజ్ఞానంతో వాళ్ళు పరమ పురుషార్థాన్ని సాధిస్తారు. అయితే అది చెప్తూ ఉన్న వాళ్లకు ఇంకా సులువుగా, ఇంకా తొందరగా, వేగంగా ఈ అర్థము గ్రహింపుకొస్తుంది. కాబట్టి కూడా నేనా ప్రయత్నం చేసుకుంటున్నాను అని ఆయన చెప్తూ ఉన్నారు. మన కోసం చెప్తున్నారు. ఆయన కోసం చెప్పుకుంటున్నారు. ఇంకిక్కడి నుంచి మన ధృతరాష్ట్రుడేమన్నాడు? సంజయుడేం చెప్తున్నాడు? అక్కడ ఏం జరుగుతూ ఉన్నది అని మొదటి అధ్యాయం అంతా శ్లోకాలే ఉంటాయి. రెండో అధ్యాయంలో కూడా మళ్ళీ 11వ శ్లోకం వరకు ఇదే విధంగా మనకు కథ ఉంటుంది. వీటికి మళ్ళీ కొత్తగా శంకర్ల వారు దిగొచ్చి మనకు అర్థం చెప్పవలసిన అవసరం లేదు. మనకందరికీ తెలిసిన విషయమే. మనకుండే అనుమానాలే. అందుకని మన శంకర్ల వారు రెండో అధ్యాయంలో 11వ శ్లోకం దగ్గర నుంచి భాష్యం చెప్తూ వెళ్ళారు. ఈ ముందు ఉన్న 50, 60 శ్లోకాలకు మనమే అర్థాలు చూసుకుందాం ముందు కొంత. ఎందుకు అంటే ప్రశ్నలివన్నీ మన అర్జునుడి ప్రశ్నలు. అర్జునుడు ఏ ఏ ప్రశ్నలు వేశాడో భగవంతుణ్ణి, అవన్నీ ధర్మ సందేహాలు. అవన్నీ ధర్మ సందేహాలు. ఎందుకు అంటే, అర్జునుడికి తెలియవా ఇవన్నీ అంటే తెలుసు. అర్జునుడు కూడా వేదాలన్నీ చదువుకున్నాడు. ఆయన గూడా చాలా కాలం ఆచరిస్తూ వచ్చాడు. అయితే ఆయనకు కూడా మళ్ళీ ధర్మ సందేహాలు కలిగాయి. మనం నిన్న తైత్తిరీయోపనిషత్తులో చూసుకున్నట్టు 11వ అనువాకలో మనము ఏవైనా కర్మలు అనుష్ఠానం చెయ్యాలి అంటే, ఏవైనా ధర్మాలు పాటించాలి అంటే, వేదాలు చెప్పాలి, స్మృతులు చెప్పాలి, ఆచార్యులు చేసి చూపించాలి, మన మనసుకు అర్థమై మనం చెయ్యాలి అని 4 విషయాలుంటాయి. ధర్మానికి అవి లక్షణాలు. ఇదే విషయాన్ని మనం మనుస్మృతిలో గూడా చదువుకుంటూ వస్తున్నాం సుదీర్ఘంగా. వేదాలన్నీ భగవద్వచనాలు. ఆ వేదాల్లో ఉన్న విషయాలే మళ్ళీ స్మృతుల్లో చెప్తారు. స్మృతులు అంటే మనుస్మృతిలాగా, గీతాశాస్త్రంలాగా శాస్త్రాలు. ఎందుకు అంటే వేదాల్లో చెప్పిన విషయాలు ఇంకా ఎక్కువగా విస్తారంగా వివరించి చెప్తాయి మనకు పురాణాలు, ఇతిహాసాలు, స్మృతులు, శాస్త్రాలన్నీ. వేదాలు చెప్పిన దాన్ని ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోవడం కోసము విపులంగా విశదీకరిస్తాయి ఇవన్నీ. కాబట్టి ఇవి కూడా తెలియాలి. ఇవన్నీ తెలుసుకుని మనము ఆచరిస్తుంటే కూడా మనకు అనుమానాలొస్తే ఆచార్యులు మనకు చేసి చూపిస్తారు. ఎందుకంటే మనకు శృతుల్లో, స్మృతుల్లో ఉన్న వాటిని తెలుసుకుని ఆచరిస్తూ ఉన్న సమయంలో ఒక్కొక్కసారి తెలిసిన విషయాల గురించి కూడా అనుమానాలు రావచ్చు. ఒక్కొక్కసారి తెలియని విషయాల గురించి ఎప్పుడైనా అనుమానాలుంటాయి. అటువంటప్పుడు మనము ఆచార్యులు ఏ విధంగా చేస్తున్నారని చూసి వాళ్ళను అడిగి, వాళ్ళ దగ్గర సందేహ నివృత్తి చేసుకొని ఆచరించవలసి ఉంటుంది. ఆ తర్వాత మన మనసుకు ముందు అర్థం కావాలి, అది ఒప్పుకోవాలి. ఇంకప్పుడు మనం దాన్ని ఆచరించామంటే, ఈ 4 కూడి వచ్చాయంటే మాత్రము అది ధర్మము, ధర్మంగా ఆచరింపబడి ఉంటుంది. అందుకని మన అర్జునుడు ఆయన గూడా చదువుకున్నాడు. ఆయన గూడా ఇంతకాలం ఆచరించాడు. కానీ ఇప్పుడు ఆయనకు అనుమానాలొచ్చేసరికి ఆచార్యుణ్ణి చేరి ఆయన ధర్మ సందేహాలు అడుగుతూ ఉన్నాడు. అవి ఒక 25, 30 ప్రశ్నలు పైగా ఉంటాయి. ఈ ధర్మ సందేహాలు మనకు గూడా వస్తూ ఉంటాయి. ఈ ధర్మ సందేహాలకు మన భగవంతుడు ఇంకిక్కడి నుంచి రెండో అధ్యాయం నుంచి చాలా సుదీర్ఘంగా అర్జునుడు అడిగిన ప్రతి ప్రశ్నకు, అర్జునుడి ప్రశ్నల్లోని ప్రతి సందేహానికి ఆయన కూలంకషంగా జవాబులను వివరిస్తూ, చర్చిస్తూ వస్తారు మన గురువుగారు. వాటిని మనం గూడా అంత శ్రద్ధగా చదువుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను.
సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.